దువ్వాడ శ్రీనివాస్ దూతున్నాడని ఓడి మళ్ళా పక్కన కూర్చొని పెట్టుకుంటే దీన్ని మానవత్వం అంటారు. సర్వనాశనం చేసావు 53 సంవత్సరాల వయసు దువ్వాడ శ్రీనివాస్ కి 33 సంవత్సరాల అమ్మాయికి ఆ వాడు కూతురంత వయసు ఉంటే ఆ అమ్మాయిని పక్కన కూర్చొని పెట్టి ఇచ్చే దాన్ని మానవత్వం. ఎక్కడో కొడుతుంది సీనా. మీ ఏజ్ ఎంత అండి? అడగొద్దు, అడుగుతున్నా. నాది 33 అండి. 33. సూపర్ గా ఉందండి. ఎవరి తాలూకా అండి? సో శ్రీనివాస్ గారిది 58. వాళ్ళ కూతురు ఏజ్ ఉండొచ్చు మీద నాకు తెలుసు. రాధా 550 స్టీల్ TMT. అవును. ఒక తండ్రితో ఒక కూతురు. మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్ గా కలిసారా? ఏంటి బాబన్న ఇంకోసారి? మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్ గా కలిసారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎప్పుడైనా ఫిజికల్ గా కలిసారా? పడతారా? చెప్పు తీసి కొడతాను. దువ్వాడ శ్రీనివాస్ గారికి మీకు ఎట్లాంటి రిలేషన్ ఉంది? అక్రమ సంబంధం. ఒక హస్బెండ్ భార్య తప్పులు చేస్తున్నా. తప్పులు నేనేం చేయలేదండి. రోజు మా ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సో ఇట్లా మాధురి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే, సో మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, ఓ దువ్వాడ దువ్వినా అన్నాడు. సో అదే సో నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ ఉందని శ్రీని గారు తెలుసుకున్నారంట. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంట్రెస్ట్ అంటే అదే నా ఉద్దేశం. ఇంట్రెస్ట్ అంటే అదే నా అడల్టరీ అంటే ఏంటో మీకు మీనింగ్ తెలుసా? అది గూగుల్ వాడేమో అర్థం కాకిచ్చాడేమో నాకు తెలియదు. ఆ పదం అర్థం ఇచ్చాడు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. VP లైఫ్ ని మీరు పొలిటికల్ లైఫ్ ని ఎప్పుడు కంపేర్ చేయకండి. సోకాల్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 వైఫ్స్ ఉన్నారు. ముగ్గురు వైఫ్స్ పెట్టుకుని డిప్యూటీ సీఎం అవ్వలే. ఆ మీనింగ్ మీరు గూగుల్లో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏముంది అంటే వ్యభిచారం అంటే, మీరు అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే నేను శ్రీనివాస్ గారితో వ్యభిచారం చేస్తాను. మీరు అంటే బాగా నాకు తెలిసి డబ్బులు ఇచ్చి పంపించినట్టు అడుగుతున్నారు కదా. కుటుంబాన్ని విడగొట్టిన పాపం. కుటుంబాన్ని ఎవరైనా విడగొట్టారు? మీ ప్రతిసారి కుటుంబాన్ని విడగొట్టారండి. వాని కదా కుటుంబాన్ని విడగొట్టుకొని శ్రీని బయటికి పంపించి టికెట్ తీసుకుని చంపాలని ఇదే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? ఆయన మీ గురించి దేవత అని చెప్పారు. ఎందుకు చెప్పారు? నేను దేవతను కాబట్టి. మీరు దేవత కాబట్టి. నిరోధించేందుకు ఆవాల నూనె తీసుకొని ఆ మొడ్డి దగ్గర ఉన్న ఆ కురుపుని మీద పెట్టి రాయాలి. నేను మిమ్మల్ని అడగొద్దు కూడా, బట్ నేను అడుగుతున్నా, మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్ గా కలిసారా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చెప్పు తీసి కొడతాను. చెప్పు ఒకటి తీసి 32 పళ్ళు రాలగొడతాను. ఆ క్వశ్చన్స్ మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. పేళ్ళ బాబు కొత్తు పొడుగు, నీళ్ళు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేయదు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెండ్ని ఒక చాతగాని దద్దమ్మ అని అంటున్నారు జనాలు. అంటే ఒక భార్య తప్పు చేస్తే వాడు ఎట్లా సమర్థిస్తాడు? ఒక సినిమా తీయాలనుకుంటున్నాం మీ స్టోరీ. సో దువ్వాడ గారు దువ్వెనా అని చెప్పి ఒక సినిమా తీయాలనుకుంటున్నాం. రాధా 550 స్టీల్ TMT. ప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈఓ కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు. వేదన ఉంది, మాట్లాడతాం. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ఒక బ్రతికైనా దొంగ చచ్చినాడు నాశనం అయిపోతాం. విని గురి తీయండి. విన్న కంటే కనిపించాలి, చీపురు విరిగేలా కొడతారు. ప్రపంచం అంతా మాట్లాడతారు. గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు
అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం. అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు. ఇది తప్పు, ఇది మాట్లాడకూడదని ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? దీనికి మీరు ఏమంటారు సార్? నేను అన్ని మతాల్ని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? రక్తం పొంగిపోతా ఉంది. ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ప్రతి హిందువు గౌరవించాల్సింది దీన్ని. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సర్. ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది. ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్గున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. మీ జీవితం మొత్తం మీరు భయం దగ్గరే ఆపేశారు. ఒక్కసారి గర్వపడి చూడండి సార్. ఆ మహా అపరాధానికి నేను కూడా, నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటాను. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు.